స్కూలు నిజంగా ఇంత వాతావరణాన్ని ఇంత తొందరగా చూస్తానని నేను ఊహించలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఎన్నో అయిపోయినట్టు ఎవరు లేకుండా 5-6 స్టూడెంట్స్తో మధ్యాహ్న చిక్కులో ఉండేది. ఎప్పుడన్నా లేడీస్ మట్టి పోతా ఉంటాం కనపడేది. కానీ నిజంగా ఇంత తొందరగా ఈ సంవత్సరంలో ఒక నెల రోజుల్లో ఇంత స్ట్రెంత్ చూపించారంటే నిజంగా టీచర్స్ అందరినీ అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే నేను చూశాను, కోర్టుకు వెళ్తూ వస్తుంటే పాపం ఎండలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎండ అలవాటు లేని వాళ్ళు, వీళ్ళకి ఏమైనా ఉపయోగం జరుగుతుందా ఏదో తిరుగుతున్నారు పాపం. ఈ కాన్వెంట్స్ వాళ్ళు తిరుగుతుంటారు, రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళు కానీ కార్పొరేట్ వాళ్ళు కూడా ఎండకు కూడా తిరిగారు ప్రమోటర్స్ కోసం. అలాగనే వీళ్ళు కూడా విపరీతంగా తిరుగుతుంటే అనుకున్నా ఏమైనా ఉపయోగం ఉంటుందా అని. రోజు రోజుకి 10 రోజుల్లోనే 100 మందిని చేశారంటే నిజంగా మీ యొక్క టాలెంట్ని ఈ ప్రభుత్వాలు గుర్తించి ఇంకా ఇలా చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ కాలేజీకి కూడా తీసిపోయినంత రిజల్ట్ని ఇవ్వగలరని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రధానంగా ఒక విషయం చెప్పగలను, కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళు టీవీల్లో కానీ పేపర్లో కానీ అన్ని ర్యాంకులు మావే అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఏ స్టేజీ నుంచి ఆ స్టూడెంట్ని ఆ ర్యాంకు తీసుకురాగలిగారో చెప్పగలిగితే అదే ర్యాంకుని అదే ప్రొవైడ్నెస్ కనుక వీళ్ళకి ఇస్తే అంతకు మించిన ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి టీచరు తీసుకురాగలరు. ఎందుకంటే ప్రభుత్వ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన శివాజీ గారు ఎంత షార్ప్గా స్పందిస్తున్నారంటే, ఆ రోజు నీళ్లు లేవని చెప్పేసి డిఈ గారికి ఫోన్ చేస్తే, ఏమండి కొద్దిగా స్కూల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, బాగా ఎక్కువ స్పందించినట్టున్నారు, స్టూడెంట్స్ చాలామంది చేశారు, లాయర్ గారు కొద్దిగా వాటర్ ఇవ్వండి అని అడిగారు. అలాగే నీళ్లు చాలా అవసరమని అని చెప్తే 2-3 రోజుల దాకా ట్యాంకీ కూడా పంపించలేదు. ఇమీడియట్గా కమిషనర్ గారికి నేనే ఫోన్ చేశాను పర్సనల్గా, చాలా ఇబ్బందిగా ఉందంటే గంట సేపట్లో ట్యాంకర్ని పంపించారు. నిజంగా అంత స్పందన నేను ఇంతకుముందు కమిషనర్లు కూడా చూశాను, కానీ స్పందిస్తారు కానీ నిదానంగా స్పందించేవాళ్ళు. మన కమిషనర్ గారు చాలా షార్ప్గా ట్యాంకర్ పంపించారు. కానీ ఇంకో 2-3 డ్రమ్ములు పంపించినట్టు బాగుండేది. ఆ ఒక్క డ్రమ్మే సాయంత్రం దాకా వాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బోరింగ్ విషయం కూడా వారికి చెప్పున్నాము, అది ఇప్పుడు అని చెప్పారు. అది కూడా వారం అయింది. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కమిషనర్ గారు మిమ్మల్నే ఫోన్ చేస్తాను. నేను మాస్టర్స్ నాకు చెప్పండి, ఇదే ఇల్లు మాది, నేను రోజు చూస్తుంటే ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఫోన్ డిఈ గారికి కానీ కమిషనర్ గారికే చేస్తుంటాను నేను. ఎందుకంటే ఒకప్పుడు అంత దారుణంగా ఉండేది ఈ స్కూలు, ఈ కాంపౌండ్ వాళ్ళు లేదు, ఈ పాత బ్యాంకాలని ఈ పార్క్ రోడ్లో డస్ట్ అంతా ఇక్కడ వేసేవాళ్ళం. నెలకో 2 నెలలకో వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. పందులు కానీ కుక్కలు కానీ తాగుబోతోళ్ళు తిరుగుబోతోళ్ళు ఇవన్నీ ఇక్కడ నివాసాలు వాళ్ళకి. వర్షం వచ్చిన పిల్లలు ఇక్కడే. ఆ టీచర్స్ ఎవరో 3-4 వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పోయేవాళ్ళు. వాళ్ళనేం అనలేరు. నైట్ అంతా తాగి ఇక్కడే సీసాలు బోసాలన్నీ. సిఐ గారు ఎదురుగానే ఉంటాడు, కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. ఎవరు పట్టించుకోవాలి. దైవాధీనంగా సాంబా వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే. ఆ సాంబా పట్టుకొని కొద్దిగా రోడ్డు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ బాత్రూములు కానీ కేవలం సాంబా వాళ్ళు ఇవన్నీ జరిగింది. పేపర్లు వేస్తే కానీ స్పందించిన పరిస్థితి. దారుణంగా పేపర్లు వేయించేవాళ్ళు. అది చూసేవాళ్ళు. బడికి పాట రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ బడికి దారే లేదు. చుట్టూ బాగా 4 అడుగుల గుంట, చాలా మేరో పోపించాం. ఆ గుంటలో కొన్ని 5-6 పిల్లలు కూడా రాగలిగేవాళ్ళు కాదు లోపలికి. వాళ్ళకి నీళ్లు ఉండేవి కాదు. నేనే ఒక బిందె మంచిళ్ళు ఇచ్చేవాడిని. ఎవరు కనీసం టీచర్స్ కూడా స్పందించేవాళ్ళు కాదు. ఎంత దారుణంగా ఉండేదని. ఎందుకు ఇంత 6 టీచర్లు 7 స్టూడెంట్స్ ఎన్ని లక్షలు తగలబోస్తున్నారు, ఎందుకు ఇంత నాశనం చేస్తున్నారు, ఉపయోగం లేదు. అలా ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా ఎత్తేయటం అలా చేసుకుంటూ వచ్చాను. నిజంగా మా అదృష్టము మా లైన్కి ఉన్నటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే మంచి స్టాఫ్ని ఇచ్చారు. అంతకు మించినటువంటి స్టూడెంట్స్ని తెచ్చుకున్నారు. స్టూడెంట్స్ రెడీగానే ఉన్నారండి. బైబిల్లో ఒక మాట చెబుతారు, పనివాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, కోతకు సిద్ధంగానే ఉన్నారు కానీ పనివాళ్ళు లేరు. ఇప్పుడు పనివాళ్ళు కూడా ఉన్నారు. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మిడిల్ స్టేజీలో వచ్చారు. 4 రోజులు ఆల్రెడీ పిల్లల్ని చేర్చేశారు. ఆ టైంలో వచ్చినా కూడా పిల్లలు వచ్చి ఇంతకు మించి నెక్స్ట్ ఇయర్ వస్తారు. మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ వాటరు కొద్దిగా లెవెల్ చేసి డస్ట్ కొద్దిగా ఇదిగా పక్కనే పార్క్ స్థలం ఒకటి ఉంది సాంబా, అది కొద్దిగా శుభ్రం చేపిస్తే గ్రౌండ్గా కూడా ఉపయోగపడింది. ఏ కార్పొరేట్ కాలేజీకి హై స్కూల్కి కూడా ఎక్కడ గ్రౌండ్ లేవు. ఓపెన్ గవర్నమెంట్ అది పార్క్ వదిలిపెట్టింది, మున్సిపాలిటీ సైట్ అది. ఎవరో నా ఫోటోలు ఆక్రమించుకోక మునిపే మీరు దయచేసి దాన్ని శుభ్రం చేసుకోండి. ఎవరిని అంటే మీద ఆల్రెడీ ఆక్రమణ జరిగిపోతున్నాయి. చుట్టూ కాంపౌండ్ వాడుకోవాలి ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కానీ మీరు శుభ్రం చేస్తే షెటిల్ కానీ ఏదైనా ఆడుకోవడానికి శుభ్రంగా ఉంటుంది. పక్కనే పెద్దది 10 సెంట్లు స్థలం అది. ఈ పక్కనే జస్ట్ పిల్లలకి ఇదిగా ఉంటుంది. రూమ్స్ కట్టుకోవడానికి కానీ ఇవన్నీ కొద్దిగా
ఇప్పుడే చూపిస్తాను సార్, అది కూడా కొద్దిగా మీరు చేసి పెట్టండి. ఈ వాటర్ మాకు ట్యాంకీలు పైన 3 ఉన్నాయి సార్, ఓవర్ హెడ్ ట్యాంకులు, రోజు వాటర్ వస్తాయి. ఈ రామయ్య వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. ఆ బోరింగ్ అంటే మోటరు 30-31 వాటర్ సార్. మాకు మైనస్ ఏంటంటే 30వ వార్డులో కౌన్సిలర్ లేకపోవడం మెయిన్ ఎఫెక్ట్. అది కూడా మీరు కొద్దిగా చూసి, మెయిన్ సాంబార్ వల్ల ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ కాలాతీతమైనది పిల్లల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. మాకు కమిషనర్ గారు మీరు ఉన్నారు కాబట్టి ప్రతి రోజు 2 రోజులకోసారి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఫోన్ వస్తుంది. కొద్దిగా స్పందించి త్వరగా చేయండి. చేయకపోతే సాంబార్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఫోన్. అది సాంబార్ గారు ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తారు. అందుకని ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, ఎంత కృషి చేస్తున్న టీచర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. నిజంగా మీ పిల్లల కోసం ఇంత శ్రమ పడతారో లేదో కానీ మీరు తీసుకున్నటువంటి జీతాలకి రెట్టింపు శ్రమ పడుతున్నారు మీరు. నేను బాగా హ్యాపీగా ఉన్నాను ఈ విషయంలో. ఇంకా శ్రమ పడండి. అనేక మంది పిల్లల్ని ఇంకా తీసుకురావడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి. అలాగనే ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలను కూడా ప్రైవేటు వ్యక్తులే రన్ చేస్తూ ఉంటారు. ఇలా డోనర్స్ ఒక 10 మంది కలిసి ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీను, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అన్ని యూనివర్సిటీలు అలానే ఉంటాయి. మన ఇండియాకు ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే అన్ని సంపాదన కోసమే చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇలాంటి డోనర్స్ నలుగురు కలిసి ఏమి ఆశించకుండా, అసలు ఈ స్కూల్ ఏందో వాళ్ళకి తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, అసలు వాళ్ళెవరో తెలియదు, నిజంగా ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్నారంటే అలాంటి మనసు ప్రతి ఒక్కరికి ఉంది. అది బయటకు తీసుకురావడానికి ఏంటంటే ఇలాంటి వాళ్ళు నిజంగా మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నాను. నేను ఎలానే చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి. ఇలా మీరు చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.